కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని వందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈరోజు మన చెప్పాలని ఉందిలో ఆంగ్ల నూతన సంవత్సరం 2026 జనవరి 1 సందర్భంగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తూ ఈ సంవత్సరం అంతా మీరు మీ కుటుంబ సభ్యులు సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతంగా గడపాలని మనసారా మరీ కోరుకుంటూ వెల్కమ్ న్యూ ఇయర్ అనే ప్రత్యేకమైన ఈ వీడియోలోకి ప్రవేశిస్తాను. నా స్వరంతో స్వయంగా నేను మీతో మాట్లాడుతున్న ఈ వీడియో పేరు మరోసారి వెల్కమ్ న్యూ ఇయర్. ఇంకా 2025కి బై థ్యాంక్ యూ అంటూ వీడుకోలు చెప్పేసి 2026 కొత్త సంవత్సరంకి వెల్కమ్ న్యూ ఇయర్ అంటూ స్వాగతం పలికేద్దాం. జనవరి 1ను ఆంగ్ల నూతన సంవత్సరంగా లెక్కలోకి తీసుకొని వేడుకలు జరుపుకోవటం అనేది ఇంగ్లాండ్, బ్రిటన్లలో 1752 తర్వాత జూలియస్ సీజర్ ద్వారా ప్రారంభమైంది. అప్పటి వరకు మార్చి 25ను న్యూ ఇయర్ ప్రారంభంగా భావించి అలా జరుపుకుంటున్నట్టుగా 2000 నాటి మెస్పటోనియాలోని బాబిలోనియా చరిత్రలో మూలాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత రోమన్లు ఆ జూలియస్ క్యాలెండర్ను రద్దు చేసి జానస్ అనే దేవత పేరు మీద గ్రెగోరియన్ క్యాలెండర్ను అనుసరిస్తూ జనవరి 1కు న్యూ ఇయర్ను చేసుకుంటున్నారు. ఇది పోప్ గ్రెగేరియన్ రూపొందించిన క్యాలెండర్. ఈ క్యాలెండర్ ఖచ్చితత్వం పెరిగి అందరూ ఆమోదించాక ప్రపంచవ్యాప్తంగా జనవరి 1ను న్యూ ఇయర్ ప్రారంభంగా వేడుకలు జరుపుకోవటం మొదలుపెట్టారు. ఇది క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఆమోదం పొందిన తేదీ. ఇది మన భారతీయ సంప్రదాయం కాకపోయినా మనకు, ముఖ్యంగా యువతకు బాగా అలవాటైన సెలబ్రేషన్. వరల్డ్ వైడ్ జరుపుకుంటారు గనక ఉగాది నూతన తెలుగు సంవత్సరం కన్నా ఎక్కువగా దీన్ని కేకులు కట్ చేసి ఫ్రెండ్స్కి గ్రీటింగ్ కార్డ్స్ పంపిస్తూ సెల్ ఫోన్లలో హ్యాపీ న్యూ ఇయర్ను రంగురంగుల బొమ్మలతో, క్యాప్షన్స్తో షేర్ చేస్తూ ఉంటారు. నిజానికి న్యూ ఇయర్స్ ఈవ్ పేరిట డిసెంబర్ 31 రాత్రి నుంచే ప్రారంభమవుతాయి సెలబ్రేషన్స్. వెస్ట్రన్ స్టైల్కి ఇంపార్టెన్స్ ఇచ్చే యువతీ యువకులకు ఇంటికన్నా పబ్బులు, క్లబ్బులు అంటే ఇష్టం, మోజు గనక అక్కడ ముందుగా సీట్లు రిజర్వ్ చేయించుకొని ఫ్రెండ్స్తో కలిసి అర్ధరాత్రి 12 గంటల దాకా ఎవరి స్టైల్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. 10 మంది ఫ్రెండ్స్ కలిసి ఎవరింట్లోనో చేరి పాటలు, మ్యూజిక్, డ్యాన్సులు, కేరింతలు, నవ్వులు, కేక్ కటింగులు, హ్యాపీ న్యూ ఇయర్ అన్న అరుపులు, ఇది ఒక స్టైలు. ఇక పబ్బుల్లో, క్లబ్బుల్లో అయితే మద్యం తాగి డీజే మ్యూజిక్లకు రెచ్చిపోయి డ్యాన్సులు వేయటం, ఆడామగ అన్న భేదభావాలు లేకుండా హగ్గులు ఇచ్చేసుకొని సెలబ్రిటీ అయిన ఏ సినిమా తారనో పిలిచి ఆమె ఒక్క 5 నిమిషాలు స్టేజ్ మీద అలా నిల్చొని హ్యాపీ న్యూ ఇయర్ అన్న చిలక పలుకుకే మురిసి ముక్కలైపోయి కేకలేసేయటం ప్రతి సంవత్సరం స్టార్ హోటల్స్లో, క్లబ్బుల్లో జరిగే న్యూ ఇయర్ వెల్కమ్ వేడుకలు. నిజానికి మన భారతీయులకు సూర్యోదయంతోనే రోజు ప్రారంభమవుతుంది, కానీ అసురులు, దయ్యాలు, భూతాలు తిరిగే అర్ధరాత్రి కటిక చీకటిలో కాదు. అందుకే మనం సుప్రభాతం, శుభోదయం అని చెప్తాం. గుడ్ మార్నింగ్ అన్నదానికి అర్థం అదే అయినా ఆ టైం వేరు. మనకు ఈ కేకులు కట్ చేయటం, క్యాండిల్స్ ఆర్పటం, దిక్కులు పిక్కటిల్లేలా కేకలు పెట్టడం అనే టైపు సెలబ్రేషన్స్ లేవు. మనం ప్రశాంతతను కోరుకునే మనుషులం. దీపాలు వెలిగించటం తప్ప ఆర్పటం అనేది మనకు శుభ సంకేతం కాదు. అయినా ఈ హ్యాపీ న్యూ ఇయర్ ప్రారంభం సందర్భంలో దాని గురించి మనం పాజిటివ్గానే తప్ప నెగటివ్గా మాట్లాడుకోకూడదు. అది సంస్కారం కాదు గనక. ప్రపంచమంతా కలిసి జరుపుకుంటున్న ఈ వేడుకల్లో మనము పాల్గొని మన ఆనందాన్ని, శుభాకాంక్షలను మన వాళ్ళకే కాదు ప్రపంచమంతటికీ అందజేయాలి. ఎందుకంటే సర్వే జన సుఖినో భవంతు అని కోరుకోవటం మన సంస్కృతిలోనే ఉంది. తన, పర అన్న భేదాలు మనకెప్పుడూ లేవు. మన మతాన్ని, మన దేశ సంప్రదాయాలను మనం ఎంతగా గౌరవించుకుంటామో, ఇష్టపడతామో అంతగా ఎదుటి వాళ్ళ ఆచారాలను, అలవాట్లను కూడా మనం గౌరవిస్తాం. పరమత సహనం అన్నది మన రక్తంలోనే ఉంది. ఎవరిని కించపరచం, తక్కువ చేసి మాట్లాడం.
కనుక కొత్త సంవత్సరం అది మనది అయినా పరాయి దేశం నుంచి వచ్చిందైనా మనము ఎక్కువగా అనుసరిస్తున్నది, మనకు బాగా అలవాటైంది అదే గనక ఆంగ్ల సంవత్సరం గురించి హృదయపూర్వకంగా 4 మాటలు మాట్లాడుకుందాం. కాలగణన అనేది ఎప్పటినుంచో అన్ని చోట్ల ఉన్నదే. కాలానికి ప్రవాహశీలత ఉంది గనక గడిచిపోయిన కాలాన్ని గతంగా చరిత్రలో లెక్కవేసి వర్తమానాన్ని ఇప్పుడు నడుస్తున్న కాలంగా భావించి విలువనిస్తూ ఉంటాం. గతం అంటే మనిషికి గౌరవం. అది గురువుగా, ఇంటి పెద్దగా మనకెంతో నేర్పిస్తుంది. వాళ్ళ అనుభవాలే మనకు పాఠాలు. మన జీవితం అనే భవంతికి పునాదులు అవే. గతం ఒక సంప్రదాయం అయితే వర్తమానం ఒక ప్రయోగం. భవిష్యత్తు మన కలలకు, ఆశలకు, అభివృద్ధి పనులకు ఒక విజన్, ముందు చూపు, ఒక ప్లాన్ ఆఫ్ వర్క్. కనుక భూత, భవిష్యత్, వర్తమానాలు ఈ 3 మనకు అవసరమే. 3ంటికి సమ ప్రాధాన్యతే. కాకుంటే ఒక్కోసారి భవిష్యత్తు ఊహాతీతమైనది. మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తాడు. సరే, అది వేరే విషయం. మనం అంత దూరం పోవద్దు. ఇక ప్రస్తుతానికి వస్తే, జీవితం మనిషికి ఒక వరం అనుకున్నప్పుడు అందులో ప్రతిరోజు కూడా ఒక వరమే. అలాంటి 364 లేక 365 రోజులు కలిస్తే ఒక సంవత్సరం. అది పెద్ద వరం. సంవత్సరం అంతా బాగుండాలి అంటే అర్థం ప్రతిరోజు బాగుండాలి అని. తెల్లవారగానే చేతులు జోడించి దండం పెట్టుకొని, దేవుడా, ఈ రోజంతా నాకు మంచిగా గడిచేలా చూడు. ఈ డే గుడ్ డే కావాలి. చెడు వార్తలు వినకుండా, చెడు జరగకుండా రోజంతా ప్రశాంతంగా, సంతోషంగా గడిచేలా చూడు. ఈరోజు నేను ఏదైనా మంచి పని చేసి నలుగురికి పనికొచ్చేలా చూడాలి. చేయగలిగేలా ఆశీర్వదించు. అంతేగాని పశ్చాత్తాపాన్ని పొందవలసిన అవసరం రానీకు అని మొక్కుకోవాలి. కొత్త సంవత్సరం ప్రారంభం అంటే అర్థం కొత్త కలలు, కొత్త ఆశలు, సరికొత్త ఆశయాలకు అంకురార్పణ జరిగే రోజు అని అర్థం. పోయిన సంవత్సరంలో తెలియక చేసిన పొరపాట్లను, అజ్ఞానంతో చేసిన తప్పుడు పనులను క్షణమాత్రం గుర్తు చేసుకొని ఈ సంవత్సరం అలా చెయ్యను. చాలా జాగ్రత్తగా ఉంటాను. ప్రతి అడుగును ఆచితూచి వేస్తాను. కాలం విలువను తెలుసుకొని అది వృధా కాకుండా ఎంత కష్టమైనా శ్రమిస్తూ సద్వినియోగం చేసుకుంటాను. మంచి అచీవ్మెంట్స్ సాధిస్తాను. నేనేంటో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. ఆ చేసే ప్రయత్నంలో ఒక్క అడుగైనా ముందుకు వేస్తాను అంటూ కొన్ని ప్రతిజ్ఞలు, నిర్ణయాలు తీసుకోవలసిన రోజు ఇది. గడిచిపోయిన కాలం మళ్ళీ వెనక్కు రాదు కనుక ప్రతి క్షణం విలువైనదే. దాన్ని చేయిజారకుండా ఒడిసి పట్టుకొని సార్థకం చేసుకుంటూ అలా వృధా అయిన క్షణాల నుంచి అనుభవాల, జీవిత పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగాల్సిన తరుణం ఇది. ఇది అంటే ఈ న్యూ ఇయర్ డే. ఇలా ప్రతిరోజు ప్రత్యేకమైనదే. అయినా ప్రత్యేకమైన దినాలు ఎందుకు అంటే మన మనసుకు, మన ఆశయాలకు ఒక దగ్గర గురి కుదరటానికి, కుదురుగా ఒక దగ్గర మనసు నిలిపి మనతో మనం మాట్లాడుకోవటానికి. దేవుడికి ఉపవాసం ఉండటం అంటే దేవుడికి దగ్గరగా ఉండటం అంటారు. అలాగే జీవిత ఉపవాసం కూడా చేయాలి. జీవితానికి దగ్గరగా ఉంటూ, కలిసి కూర్చుంటూ, కలిసి నడుస్తూ దాని పట్ల ఒక అవగాహనను పెంచుకోగలగాలి. మనకు మనమే ప్రతిరోజు గుడ్ మార్నింగ్ చెప్పుకోవాలి. మనకు మనమే ప్రతి సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోవాలి. ఎదుటి వాళ్లే కాదు, మనం కూడా బాగుండాలని మనకు మనం కూడా శుభాన్ని కాంక్షిస్తూ శుభాకాంక్షలు చెప్పుకోవాలి కదా. అందుకోసం అంతర్ముఖత్వం అనేది అవసరం అవుతుంది. రోజుకు ఒక్క 10 నిమిషాలైనా మన లోపలికి మనం ప్రవేశించి ప్రస్తుతం నేనేంటి, ముందు ముందు నా జీవిత ఆశయాలేంటి అని మన మనసుతో మనం మాట్లాడుకోవాలి. కట్ చేయాల్సింది కేకును కాదు, అదేదో సరదాగా చేసే పని. మనలోని అహాన్ని, లోపాలను, చెడు భావనలను, ఎదుటివాళ్లను బాధపెట్టే ప్రవర్తనను కట్ చేయాలి. లైట్స్ని ఆర్పటం కాదు, లైట్స్ని వెలిగించి అజ్ఞాన తిమిరం నుంచి జ్ఞానకాంతులలోకి ప్రవేశించాలి. వేయాల్సింది క్లబ్లో గెంతులు కాదు. నేను ఈ సంవత్సరం ఇది సాధించాను,
ఈ కొత్త సంవత్సరంలో అది సాధించబోతున్నాను అన్న సంతోషంతో ఎవరికి వారు మనసులో ఆనంద తాండవం చేయాలి. పాత సంవత్సరం చివరలో హుషారుగా పెద్ద పెద్ద అడుగులతో క్లబ్లో అడుగుపెట్టి కొత్త సంవత్సరం ప్రారంభంలో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడలేని మత్తు వల్ల వచ్చిన అశక్తతతో తూలుతూ నడవటం కాదు, పాతకు వీడ్కోలు కొత్తకు స్వాగతం చెప్పటం అంటే. వీడ్కోలు బాధాకరమైనది. 364 రోజుల సుదీర్ఘకాలంతో ఏర్పరచుకున్న అనుబంధాన్ని ఆ ఆఖరి రోజు 31 డిసెంబర్తో దూరం చేసుకోవటం అంటే బాధేస్తుంది. గడిచిన మంచి చెడు సంతోషం దుఃఖం గుర్తుకు వచ్చి ఇది కదా జీవితం అంటే అన్న ఆలోచన కలుగుతుంది. అందులో స్వయంకృతాలు ఎన్ని అన్న ఆలోచన తలపుకు వచ్చి మనసు పశ్చాత్తాపంతో విలువిలలాడిపోతుంది. అలా ఇంకోసారి చేయకూడదు, ఈసారి జాగ్రత్తగా ఉండాలి అన్న గట్టి నిర్ణయం అనుభవసారం మెదడులో ఒక కాంతిని ప్రసరింపచేసి జ్ఞానోదయం అయ్యేలా చేస్తుంది. అది కాలం పట్ల అసలైన అవగాహన అంటే. అది జీవన ప్రయాణంలో ఒక మైలురాయి దగ్గర కాసేపు ఆగి సింహావలోకనం చేసుకుంటూ మరో మైలురాయి వైపు కొత్త దృక్పథంతో నడక సాగించటం అంటే. అలా చేసుకోవాలి నూతన సంవత్సర ప్రారంభ వేడుకలు. మనం ఆనందంగా ఉన్న రోజు ప్రతి క్షణం ఒక ఉత్సవమే. కాలచక్రంలో ఋతువులు కాలాలు గిరగిరా తిరుగుతూ రిపీట్ అవుతుంటాయి, కానీ సంవత్సరాలు మాత్రం ముందుకే నడుస్తుంటాయి. అందులో క్షణాలు నిమిషాలు గంటలు రోజులు నెలలు అయితే రుజుమార్గంలో ముందుకు పరుగులు తీస్తూ ఉంటాయి. ముందుకెళ్ళిన క్షణం మళ్ళీ వెనక్కు రాదు. అలాగే మన వయసు కూడా చూస్తుండగానే జీవితంలో దశలు మారిపోతూ ఉంటాయి. కనుక ప్రతి క్షణాన్ని చాలా ముఖ్యమైనదిగా భావించి తన ఎదుగుదలకు నలుగురి ప్రయోజనానికి ఉపయోగించుకోవాలి. ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో తెలియదు గనక ప్రతి నిమిషం జాగరూకులై ఉండాలి. సాహసాలు చెయ్యాలి కానీ దుస్సాహసాలు చెయ్యకూడదు. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అని అంటారు కదా, ఆ ఐడియా మనిషి మనసులోకి వచ్చేది ఒక్క క్షణకాలంలో లేక ఒక్క నిమిష కాలంలో మాత్రమే. తర్వాత అది అద్భుతాలు చేస్తుంది. చెట్టు మీద నుంచి యాపిల్ పండు కింద పడగానే న్యూటన్కి భూమి ఆకర్షణ శక్తి ఉన్న విషయం మెదడులో ఒక ఆలోచన రూపంలో ఒక ఫ్లాష్లా వెలిగింది. తర్వాత అది పరిశోధనశాలలో నిరూపించబడి యావత్ మానవాళికి మహోపకారం చేసింది. మిగతా పరిశోధనలు అంతే. అందుకే అన్నది ఒక్క క్షణానికి ఎంతో విలువ ఉంది అని. కనుక ఈ ఆంగ్ల నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా యువతకు నేను చెప్పేది ఏమిటంటే, ఈ కాలం మీది. ఈ దేశ భవితే కాదు ప్రపంచ భవిత మీ చేతుల్లో ఉంది. కనుక అద్భుతాలు చేయండి. మీ శరీరంలోని ఉడుకు రక్తాన్ని కండరాల శక్తిని ఎముకల పటుత్వాన్ని శ్రమించటానికి ఉపయోగించండి. కష్టపడండి, ఇంకా కష్టపడండి. మీ మేధస్సుకు పదును పెట్టండి. జీవితాన్ని అసిధారావ్రతంగా మార్చుకొని నిరంతరం నేర్పుగా వ్యవహరిస్తూ విజయాలు సాధించండి. అందరిలో ఒకరు అన్నట్టు అతి సాధారణంగా కాక ఒకే ఒక్కడు అన్నంత ఉన్నత స్థాయిలో గొప్ప జీవితాన్ని గడపండి. నలుగురికి ఆదర్శం కాండి. మీ ముందు తరాలకి మార్గదర్శకత్వం వహించండి. ప్రాతస్మరణీయులు కాండి. అందుకు ఆలస్యం చేయకుండా వాయిదాలు వేయకుండా ఈరోజే ఈ క్షణమే ఒక మంచి నిర్ణయం తీసుకొని కార్యసాధనకు కంకణబద్ధులు కండి. అదే మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్. అదే మీరు ఇచ్చే నూతన సంవత్సర కానుక అని చెప్తూ మరోసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇదండి వెల్కమ్ న్యూ ఇయర్ అనే ప్రత్యేకమైన వీడియో. విన్నారు కదా. ఇది గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చక్కటి కామెంట్ పెట్టండి. మళ్ళీ వచ్చే వారం మరో మంచి ఆర్టికల్తో కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు. హ్యాపీ న్యూ ఇయర్.